ఇవాళ మన పెంటౌస్ సిరీస్‌లో డే 35. నేను బెంగుళూరులో 4, 5 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఫస్ట్ టైమ్ ఇంత వేడిగా, ఇంత ఎండలు ఉండడం బెంగుళూరులో. ఎందుకో తెలీదు. చాలా వేడిగుంటే ఇంక నేనైతే స్నాక్స్, జ్యూస్‌లు, ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టేసా. ఇంక అదే టైంలో లంచ్ కూడా ఏమన్నా తిందామని చెప్పి ఇన్‌స్టంట్‌గా ఏమన్నా చేసుకొని ఇట్లా మ్యాగీ చూద్దామంటే, రొటీన్‌గా మ్యాగీ ఎందుకు అని చెప్పి ఒక స్పెషల్ ఐటెమ్ అయితే పెట్టా. సేమ్ మ్యాగీ లాంటిదే. ఇది వచ్చేసి కొరియన్ రామెన్, కే రామెన్ అంటారు. సో, ట్రై చేద్దాం. ఎప్పుడో ఒకసారి తిన్నా అంతే నేను 2, 3 ఇయర్స్ బ్యాక్. ఇంకా సరే చేద్దాం, సేమ్ మ్యాగీ లాగే కదా ప్రాసెస్ అని చెప్పి స్టార్ట్ అయితే చేసేసా. టేస్ట్ ఎట్లుంటుందో తెలీదు. ఇంకా సరిగ్గా రాకపోతే డబ్బులు బొక్క, టైం బొక్క, ఇంకా వీటిని వాష్ చేసేది పెద్ద బొక్క. ఇంకా ఫైనల్లీ మ్యాగీ అయితే ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు వచ్చి మనం ఈ ఏదో వాటిని యాడ్ చేసుకోవాలంట. సో మనం యూట్యూబ్లో చూసి చేయడమే. ఇంకా ఫైనల్ మ్యాగీ అయితే రామెన్ అయితే చాలా బాగా వచ్చింది, తినేసా. ఇంకా ఈవినింగ్ చాయ్కి అయితే వచ్చేసాం. ఇంకా వచ్చి రాగానే ఫుల్ వేడిగా ఉంది కదా, ఇంకా మా ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి తిందాం బయటే అని చెప్పేసి బర్గర్ సింక్ అయితే వచ్చాం. సో ఇక్కడ వచ్చేసి వెజ్ మీల్ అయితే ఆర్డర్ చేసాం. సో వెజ్ మీల్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్ అండ్ తర్వాత వచ్చేసి నైట్ డిన్నర్ లాగా లైట్‌గా కర్డ్ రైస్ వేసేసాం. ఏందో బెంగుళూరులో ఈ మధ్య ఇలా టీ షర్ట్స్ ఫుల్ ఫేమస్ అయిపోతున్నాయి. నిజమే కదా. ఇంకా నైట్ మనకు పొద్దున్నుంచి వేడి వేడి అని చెప్పి అందరికీ డీబీసీ క్రేవింగ్స్, ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చినాయి. ఇంకా దగ్గరలో పోలార్ బేర్‌కి వచ్చేసి మంచిగా డీబీసీ ఆర్డర్ చేసుకొని తినేసాం. అది